హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ ఆసరా పెన్షన్దారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభవార్త తీసుకురావడం జరిగింది. ఆసరా పెన్షన్ల కోసం వేచి చూస్తున్న 53,47,626 మంది పెన్షన్దారులకు ప్రభుత్వం కొత్త తీపి కబురు అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం వీడియోలో తెలుసుకోవడం ప్రయత్నిద్దాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ అనే గంటను ఆల్ పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న వారందరూ కూడా పెన్షన్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది. వివరాలను పరిశీలించినట్లయితే ఈ నెల 12వ తారీఖు నుండి కొత్త వారికి అంటే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న వారికి పెన్షన్లు 4,000, 6,000 అనేది ఇక్కడికి వెళ్ళి అయితే తీసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నెల 12వ తారీఖున ఆసరా పెన్షన్లు అనేవి మే నెల పెన్షన్లు జమ కాబోతున్నాయని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్ ఏదైతున్నాయో వారి ఖాతాలో పెన్షన్ అనేది విడతల వారీగా అంటే అర్హులను బట్టి అంటే డిస్ట్రిక్ట్ వారీగా అర్హుల జాబితా ఎంత వచ్చిందో తక్కువ లిస్టు నుంచి ఎక్కువ లిస్టు వరకు అంటే తక్కువ మంది నుంచి ఎక్కువ మంది వరకు ఈ యొక్క పెన్షన్ అనేది బదిలీ చేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఒక డిస్ట్రిక్ట్కి చూసుకున్న ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక సిద్దిపేట డిస్ట్రిక్ట్ లేదా కరీంనగర్ డిస్ట్రిక్ట్ 2 ఎగ్జాంపుల్ తీసుకుంటే సిద్దిపేటలో చూసుకున్నైతే ఒక 10,000 అర్హుల జాబితా వచ్చింది అనుకో, కరీంనగర్లో చూసుకున్న దాదాపు 12,000 వచ్చింది అనుకో. మొదటగా సిద్దిపేట వారికే ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అనేది ఈ నెల 12 నుండి అయితే విడతల వారికి అందరూ కూడా జమ కావడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా పెన్షనర్లు ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటారో మీరు ఒక పోస్ట్ ఆఫీస్ కానీ లేదా బ్యాంక్ అయితే వెళ్ళి మీ యొక్క పోస్ట్ ఆఫీస్ పెన్షన్ అయితే తీసుకోండి. అదేవిధంగా మీ యొక్క తమ్ము పెట్టి కూడా పెన్షన్ అనేది తీసుకునే వెసులుబాటు కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాల్లో చూసుకున్నట్లయితే గ్రామ కార్యదర్శి, పట్టణాల్లో చూసుకున్నట్లయితే బిల్ కలెక్టర్ ద్వారా పెన్షన్ అనేది బదిలీ చేయడం జరుగుతుంది. ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.